పర్యాటకంగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖ మణిహారంలో మరో పర్యాటక ఆకర్షణ చేరింది. సుమారు 29 ఏళ్లు నౌకాదళంలో విశేష సేవలందించి ఇటీవల ఉపసంహరించిన యాంటీ సబ్మెరైన్ యుద్ధ విమానం TU-142M విశాఖకు చేరింది. జలాంతర్గామి కురుసుర సమీపంలో ఈ యుద్ధ విమానాన్ని ఉంచి నౌకాదళ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. TU-142M యుద్ధ విమానానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. భారత నౌకాదళానికి చెందిన TU-142 ఎయిర్ క్రాఫ్ట్ ఇది విశాఖపట్నం ఈరోజు చేరుకుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ దాదాపు 29 సంవత్సరాల పాటు భారత నౌకాదళానికి సేవలు అందించింది. యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్గా దీనికి ఉన్న చరిత్ర మొత్తం భారత నౌకాదళంలో ప్రస్ఫుటమైంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక మ్యూజియంగా తీర్చిదిద్ది విశాఖపట్నంలోని ఈ రామకృష్ణ బీచ్లోని కురుసుర సబ్మెరైన్ ఎదురుగా దీన్ని ఒక మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికోసం దాదాపు కూడా 5.5 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. ఇది ఒక మ్యూజియంగా రూపొందితే అటు కురుసుర అంటే సబ్మెరైను అలాగే యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్లో నేవీ మ్యూజియంగా దీన్ని తీర్చిదిద్దేందుకు నౌకాదళం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది. యాక్సిడెంట్ ఫ్రీగా ఎన్నో విజయాలను నమోదు చేసుకున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ భారత నౌకాదళానికి ఒక ప్రత్యేకతను కలిగి ఉందనడంలోని ఏమాత్రం సందేహం లేదు. భారత నౌకాదళానికి చెందిన ప్రత్యేకమైన హెలికాప్టర్లు అలాగే వాటి విమానాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు అలాగే వాటి సామర్థ్యాన్ని అన్నిటినీ సాధారణ ప్రజానీకానికి తెలియజెప్పేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు 3 నుంచి 4 నెలల్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అందుబాటులోకి రానుందనేసేమో అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా భారత నౌకాదళానికి చెందిన సమగ్రమైన చరిత్రను పూర్తి స్థాయిలో సాధారణ పర్యాటకులకు అలాగే విశాఖను సందర్శించే వారికి, బీచ్ను సందర్శించే వారందరికీ కూడాను ఇవి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కురుసుర మ్యూజియంకి సంబంధించి పూర్తి స్థాయిలో అవి పర్యాటకులను ఆకర్షించే విధంగా దాన్ని రూపొందించారు. అలాగే ఈ నిర్వహణ బాధ్యతను కూడా ఓడాయే తీసుకుంటుంది. ఈ మొత్తం ఇది ప్రముఖంగా ఇది పర్యాటకంగాను ఇది ఇక్కడ విశాఖపట్నం వచ్చేవారికి ఆకట్టుకుంటుంది అనడంలోని ఏమాత్రం సందేహం లేదు. మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ చాలా కీలకమైన ప్రాజెక్టు కిందేమో చెప్పడం జరుగుతుంది. మొత్తం ఇందులో ఉండే సిబ్బందికి చివరిసారిగా వారందరికీ వీడ్కోలు అలాగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకునే ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగానేమో రాష్ట్ర ప్రభుత్వం అలాగే నౌకాదళం నిర్వహించడం జరిగింది. అత్యంత పొడవైన యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్గా దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఒకవైపు సబ్మెరైను, మరోవైపు యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలు రెండు విశాఖ వాసుల్ని సుదీర్ఘకాలం అలరించనున్నాయి. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.